ఈ రోజు వచ్చేసి మనకి గిఫ్ట్ ప్రస్తుతానికి అయితే పాజిటివ్ ఉంది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా పాజిటివ్ ఉంది, అది కాస్త తగ్గింది. దానికి కారణం ఏంటంటే బ్రెంట్ క్రూడ్ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ కూడా 83 నుంచి 87కి పెరిగింది. అది ఎందుకంటే ఇప్పుడు యుఎస్ వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. కరెక్ట్ టైం చూసి కొట్టారు వాళ్ళు. సింపుల్గా చెప్పాలన్నా ఇరాన్ వాళ్ళ బలం చూపించుకొని ట్రై చేస్తున్నారు మేబీ. మొత్తం వాళ్ళు దాడి చేశారు. చాలా పాజిటివ్ ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ఆల్మోస్ట్ 24,300 అబౌవ్ ఉండింది. ఇప్పుడు 23 బిలో వచ్చింది. దానికి తోడు నిన్న ఎఫ్ఐఎస్ కూడా బై చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి బై చేస్తారులేండి, కంటిన్యూ చేయట్లేదు. బట్ బై చేశారు. ఓవరాల్ ఈరోజు సెంటిమెంట్ అంతా పాజిటివ్గా ఉండాల్సింది, అది కాస్త తగ్గింది. మరి తగ్గి కాస్త ఏమైనా ఉంటుందా లేకపోతే మళ్ళీ నెగిటివ్ మారుతుందో చెప్పలేము మార్కెట్ ఓపెన్ అయ్యే టయానికి. సో ఓవరాల్ అయితే ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఉండాల్సింది, మరి ఇప్పుడు ఉండకపోవచ్చేమో. మరి ఇది ప్రజెంట్ ఉన్న న్యూస్. మరి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. మరి దీని మార్కెట్ ఇరాన్ దాడిని సీరియస్గా తీసుకుంటుందా లేకపోతే వన్ టైం స్ట్రైక్గా చూస్తుందో చూడాలి. ఏమవుతుందో మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాం. ఇది ఇప్పటి మార్కెట్ విషయాలు. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.